దోశలు తింటూనే ఉండు ఇక. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టమాటా రైస్. పోనీ అయిపోయింది. టైం 7:20 కావస్తుంది. పొంతలన్నీ ఎత్తేయాలి. అంతే మరి. ఇష్టంగా చేస్తేనేమో అలాగనే వస్తుంది, ఇష్టంగా చెయ్యవు. ఏంది ఇవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చెప్పు, నువ్వేంది చెప్పు. ఇప్పటికి 2 సార్లు వచ్చినావు. ఏంది కథ నీది? ఇకరా. ఏదైనా తినేది ఉంటేనే వస్తుంది, లేకపోతే ఇంటికే రాదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరు ఏడమన్నారు? నీవేదో రాసుకునే రాయరాదు, ఏమో పుడిచి మీద కూర్చొని రాస్తుంది ఇమ్మ. ఈమెమో బుక్ వాడేస్తుంది. ఆ బుక్ గురించి తెలియక మేము ఇంకా కష్టాలు పడుతుంటే నువ్వేమో గట్ల బుక్కులు వాడేస్తారా పండు? ఇంకోసారి బుక్ వాడేస్తే మాత్రం మంచిగా ఉండదు. మీ డాడీకి చెప్పేస్తా నేను, కుల్లా చెప్తున్నా. ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? పోమ్మా పోమ్మా పో, నువ్వు పో. వెళ్ళిపో. పాపా పీ కాదు మమ్మీ, నా కోసం నువ్వు రొట్టెలు చేస్తా అన్నావు. ఎందుకు మమ్మీ ఇంత లేట్ అయిపోయింది? కింద పౌడరేరా నాయనా. అన్నీ నేనే చేయాలా, వంట నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా. నా కోసం అయితే మా వరలక్ష్మి కాకరకాయ కర్రీ చేసింది. వేడిగా తినాలి, వేడిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏమంటారు భయ్య? ఏందే మళ్ళా పూజ చేసినావా? ఎవరిని అంటున్నావా? మీగో ఈ దీంట్లో పెట్టాలా, దాంట్లో పెట్టాలా? దాంట్లో పెట్టాలా? వాళ్ళ పెన్నం వాళ్ళకి ఇచ్చేసినావా? ఓకే. ఇంకా మమ్మీ ఇంకేం విశేషాలు? ఎట్లా మూవీ ఎట్లుంది చెప్పు. మంచిగా, ఎంత ఫీల్ గుడ్ ఉందా? కొట్లాట పంచాయతీలు ఉన్నాయా? ఆస్తి కోసం అయితే లేదుగా సినిమా. మా నాయన నన్ను ఫ్రాడ్దే ఉంటుంది. ఇంకా కొద్దిగా వెబ్ సిరీస్ చూసినావు అనుకో దిమ్మ తిరిగిపోతుంది నీకు సినిమా. చాలా బాగుంది. చాలా అదేంది ఏడుపుబి ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఏడుపుబి ఉంది సినిమా. కానీ ఎండ్ వరకు చూస్తే నేనైతే ఆల్రెడీ సగం వరకు చూసిన. ఎందుకో వరలక్ష్మికి చూపిద్దాము అని అనిపించి ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? రాకపోతే వదిలేయి, మేడంకి ఇచ్చేసేయి. మేడం అది వస్తలే, వేరేది చెప్పు అని. అబ్బాబా అట్లుంటుంది దోశలు. ఇట్లా వేస్తాం మనం. చెంచాలు ఏంది పిండి అలాగనే ఉంది, మెత్తగా సాగుతుంది. మనము ఆడ డిమార్ట్లోనో ఏదో రెడ్ రోస్లో తీసుకున్నాం కదా, చెక్కి పిండి. పిండి అయితే బాగుందా మమ్మీ? బాగా ఉన్న బలం అంతా దానికి పెట్టు, సరేనా? మళ్ళీ తర్వాత ఉండి అయ్యా నూనె ఏంది ఇంతగానం అయిపోయిందా? అమ్మ చాలమ్మా, ఇంకా మురుకులు వద్దు, అప్పాలు వద్దు, అవి తినే వరకు ఇంకేమొద్దు భయ్యా. మమ్మీ నాకు లడ్డూలు కావాలి, లడ్డూలు తినాలనిపిస్తుంది. బూందీ లడ్డూలు. అనితకు ఫోన్ చెయ్యి, ఎట్లా చేసినావు చెప్పక్క అని. ఎవరు తినాలి? నేను తింటే చాలు కదా. నువ్వు పోయి తింటావా?
కాదు మమ్మీ, ఈరోజు పొద్దుగాల నుంచి ఏమేమి చేసినావు చెప్పు నాకు. అంటే రెస్ట్, అంటే రెస్ట్, అంటే రెస్ట్. క్యాప్సికమ్ ఉందా అట్లా? అరే అది తిను మమ్మీ, అది తినకోకుండా కాకరకాయ ఎందుకు చేసినావురా? ఏమైంది, ఎవరైనా కొట్టుకుంటారా? మా దోస్తులా? అంతేలే, మనం ఎట్లనో ఆలుబే అంతే. రొట్టె అయితే నేను ఇట్లా చేస్తానబ్బా. ఇంకో విషయం ఏంటంటే మనం చేసేటప్పుడు చాలా ఫీల్తో గుడ్డుతో చేస్తాం, ఎందుకంటే అది అంత టేస్టీగా రావాలని. ఇంకో విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసం మొత్తం చికెన్ మటన్ అన్నీ బంద్, ఓన్లీ వెజిటేరియన్. దాంట్లోనే పన్నీర్ మసాలా, కాజు పన్నీర్ ఇట్లాంటివి టేస్టీ ఫుడ్లు తిందాం అనుకుంటే వరలక్ష్మి ఏమో మండిపోయిన ముఖం పెట్టింది. ఇక్కడ చూడమ్మా. అవు భయ్, ఒక్క సంవత్సరం సరే. ఈ ప్రతి శ్రావణ మాసం ఇంకా బంద్, తినేది వద్దు. ఏమో అంత కావాలంటే ఇంకేమైనా తిందాం, అది మాత్రం వద్దు. శ్రావణ శుక్రవారాలు. మై గాడ్, అర్రే నీ జీవితంలో ఇదే ఒక మమ్మీ, నీ జీవితంలో ఈ చేసిన ఇది ఒక అద్భుతమైన పని. ఫాస్టింగ్ ఒక వారంలో ఒక్కసారైనా ఉండాలి, ఎందుకంటే మన బాడీలో అన్ని నాడీలు చాలా రీఫ్రెష్ అవుతాయి. సో దాని గురించైనా ఉండాలి. ఈ శ్రావణ మాసంలో నేను బి ఉంటాను, సాటర్డే ఉంటాను. నువ్వు అగో నీకు నాన్ వెజ్ తినాలి అన్నప్పుడు నాకు చెప్పు, దాంతో ఒక ఫిషిల్. ఎన్ని రోజులు శ్రావణ మాసం మొత్తం పన్నీర్, బటర్ పన్నీర్, దోశ పన్నీర్ వదిలే మమ్మీ, ఒక నెల రోజులు వదిలేవా? నేను తినక మై అయిపోయిన తర్వాత బిర్యానీ నేను చేస్తాను, నా చేతులతో మంచిగా టేస్టీగా చేస్తాను. శ్రావణ మాసం అయిపోను, నా మాటిను, నా బంగారం కదా. ఇది ఒక్క పని చేయి, ఎందుకంటే తాలిపోటు నేను కట్టినానా నువ్వు నాకు కట్టినావా? అందుకే కదా గింత పని చేపిస్తుంది. ఎక్కడికైనా పోదాం మమ్మీ, ఎక్కడికైనా మంచిగా జాలీగా ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఊటీ సినిమా చూసినావు కదా, అందుకే ఊటీకి పోదాం అంటున్నావు. అరే నేను బై మిస్టేక్ ఏమన్నానంటే, ఎక్కడికైనా ఇట్లా సినిమా చూస్తున్నా, వెబ్ సిరీస్, ఊటీ చూసింది, ఊటీ బాగుంటుంది, ఊటీకి పోదామా అంట. వైజాగ్లో నిన్న రైలు మొత్తం కాలిపోయింది. ఇదంతా చూస్తారు కదా, మీకే అబ్జర్వ్ అవుతుంటుంది. ఏం అర్థమవుతుంటుంది అంటే, ఇంత ఉండగానే కారం, కొద్దిగా అల్లం, పచ్చడి అన్నీ కలుపుకొని ఇదే తింటుంది. క్యాప్సికమ్ నిన్న వండింది, ఇది పొద్దుగాల వండింది, ఇది నేనైతే ఆల్మోస్ట్ కాకరకాయ అయితే ఖతం చేస్తా. ఇది కొద్దిగా ఉద్దులు, మిలెట్స్ ఇవంతా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా గదా ఎందుకు తింటున్నావే? ఇంకో విషయం ఏంటంటే క్యారెట్, కాకరకాయ తింటుంది మా వరలక్ష్మి. ఎట్లుంది, మంచిగా ఉందా? నాయనా ఏదో ఓవరకు చెప్తున్నావే, చెప్పు. తిన్నాడంట నా మామ. అది సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.